మోతే మండలం బీక్యా తండాకు చెందిన భార్యాభర్తలు నాగులు బూబా ఇటీవల దారుణ హత్యకు గురైన సందర్భంగా దంపతుల కుటుంబ సభ్యులకు జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ నరసింహ భరోసా కల్పించారు. మంగళవారం వారు స్వయంగా బీక్యా తండాలోని బాధిత దంపతుల నివాసానికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి సంధ్యలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అట్రాసిటీ కేసు కింద రావాల్సిన ఆర్థిక సహాయంతో మొదటి విడతగా 50% 4.2 లక్షల నగదును బాధితుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపి అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను కుటుంబ సభ్యులకు అందజేశారు. మోతే మండలం బీక్యా తండాకు చెందిన భార్యాభర్తలు నాగులు బూబా ఇటీవల దారుణ హత్యకు గురైన సందర్భంగా దంపతుల కుటుంబ సభ్యులకు జిల్లా యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ నరసింహ భరోసా కల్పించారు. మంగళవారం నాడు వారు స్వయంగా బీక్యా తండాలోని బాధిత దంపతుల నివాసానికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి సంధ్యలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అట్రాసిటీ కేసు కింద రావాల్సిన ఆర్థిక సహాయంలో మొదటి విడతగా 50% 4.2 లక్షల నగదును బాధితుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపి అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ ఉత్తర్వులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ఇలాంటి ఘోరమైన సంఘటన జరగడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి మరియు జిల్లా యంత్రాంగం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రతి చిన్న ఆధారాన్ని అత్యంత నిశితంగా సేకరించాలని ఛార్జిషీటును త్వరగా సిద్ధం చేసి కోర్టుకు పంపుతామని చెప్పారు. నేరస్తులకు వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, ఈ జంట హత్య కేసులలో నిందితులను హత్య జరిగిన 24 గంటలు గడవక ముందే గుర్తించి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. కేసును అత్యంత పారదర్శకంగా లోతుగా దర్యాప్తు చేయడానికి విచారణ అధికారికంగా డీఎస్పీని అధికారిని నియమించినట్లు తెలిపారు. నిందితులను కోర్టు ద్వారా తిరిగి పోలీస్ కస్టడీలోకి తీసుకొని అన్ని కోణాలలో విచారించి పక్కా ఆధారాలను రికార్డు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ఈ కేసులో నిపుణులైన అడ్వకేట్ను స్పెషల్ అడ్వకేట్ స్వయంగా నియమించామని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపించి త్వరగా కేసును పరిష్కరించి నిందితులకు తొందరగా పెద్ద శిక్షలు పడేలా కృషి చేస్తామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్, స్థానిక తహసీల్దార్ వెంకన్న, సిఐ రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఇతర మండల అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.